హాయ్ అండి అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. నేనైతే వెజిటబుల్తో కర్రీ చేద్దామని చెప్పి ఇక్కడ గ్రీన్ పీస్ ఉన్నాయి, స్నాప్ పీస్, వాటిని హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. ఈరోజు అన్ని వెజిటబుల్స్ కలిపి నేను చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే, మళ్ళీ హెల్తీగా ఉండే వెజిటబుల్ కర్రీ నేను చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. ఇది ఉత్త కూర కూడా మనం తినవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఈరోజు అమ్మ చెప్పిన చిట్కాలో పొడి దగ్గుకి తక్షణమే మనం కొంచెం ఉపశమనం కోసం ఏం చేయాలనేది చెప్తాను. అందరికీ నమస్కారం. నేను మీ అన్నపూర్ణ. అనూస్ అమ్మ చేతి రుచులకు స్వాగతం. ముందుగా గ్రేవీ కోసమని జీడిపప్పులు 1 స్పూను, గసగసాలు తీసుకోవాలి. వీటిని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని దాన్ని ప్యూరీ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వెజిటబుల్స్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, స్నాప్ పీస్, క్యారెట్, ఆలు, క్యాబేజ్ తీసుకున్నాను. ఈ స్నాప్ పీస్ చెప్పా కదా, మన గార్డెన్లోవే బ్యాక్యార్డ్లో ఉన్నాయి. భలే ఉన్నాయండి, చాలా హెల్దీ అట. ఇవి సలాడ్స్లో పచ్చివే తినొచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి. స్టిర్ ఫ్రైస్లో కూడా వాడతారట. ఇది షుగర్ కూడా చాలా మంచిదట, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, ఈ కొత్తిమీర కూడా బ్యాక్యార్డ్లో ఉన్నదే అండి. మనం నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు ఉన్నాయి కదా, వీటిని గ్రైండ్ చేసి మెత్తగా పాలలాగా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలాగే మనం తీసుకున్న టొమాటో ఉంది కదా, ఆ టొమాటోని కూడా ప్యూరీలాగా చేసి పెట్టుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. కొంచెం ఒక 2 సార్లు 3 సార్లు హై ఫ్లేమ్లో మనం ఇలా కలుపుతూ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేయాలి. నేను ఒక్కొక్కసారి ఇలా నైట్ టైము ఇలా స్టిర్ ఫ్రై చేసుకొని కొంచెం పెప్పర్ వేసుకొని ఉత్త ముక్కలు కూడా తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీ కాబట్టి ఇందులో కొంచెం గ్రేవీలాగా చేసుకుంటాము. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగక్కర్లేదు. ఈ స్టేజ్లో మనం రెడీగా పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్, మళ్ళీ ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం మళ్ళీ యాడ్ చేసేసి, ఎక్కువ కారం వేయొద్దండి, ఎందుకంటే మనం కూర ఎక్కువ తిని ఇప్పుడు చపాతీల్లో తింటాం కదా, కర్రీ ఎక్కువ తిని ఒక్క చపాతీలోకి ఇంత కర్రీ పెట్టుకున్నా కానీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం కూర ఎక్కువ తింటే మనకి హెల్దీ కూడా కదా. చివర్లో ఇది క్రీమ్ అండి, ఈ క్రీమ్ కొంచెం యాడ్ చేస్తే అసలు చాలా కమ్మదనం వస్తుంది, కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేర్చడం వల్ల కూరకి కొంచెం చిక్కదనం వస్తుంది, ప్లస్ చాలా టేస్టీగా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఇది. చూడండి ఎంత బాగుందో, అసలు ఎక్కువగా దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. పొడి దగ్గు ఉపశమనం కోసం 1/2 టీ స్పూన్ కరకాయ పొడిలో 1 టీ స్పూన్ తేనె ప్లస్ కొంచెం చిటికెడు మిరియాల పొడి వేసుకుని మెల్లగా నాకుతూ ఉంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో పిల్లలకి తేనె ఇవ్వకూడదు.